చాలా సమస్యలకు తన దగ్గర పరిష్కారం ఉందంటూ తన కవిత్వానికి ఇప్పుడే ఏలై పొడిసింది అంటూ మనందరికీ మన్నుదండాలు పెడుతుండు. దేశం నిండా సమస్యలున్నప్పుడు, దేశాల నడుమ యుద్ధం జరుగుతున్నప్పుడు, కులమతాలు కంపు కొడుతున్నప్పుడు, మనుషులు తమను తాము మర్చిపోతున్నప్పుడు కవిత్వాన్ని కుప్పగా పోసి సమస్యలను తూర్పారబట్టే కవి సమాజానికి కావాలి. అటువంటి కవులు ఇప్పుడిప్పుడే పుట్టుకొస్తున్నారు. ఇలా పుట్టుకొచ్చిన కవులలో పల్లిపట్టు కూడా ఈ పుస్తకంలో దాటైన కవిగా మెరుస్తున్నాడు. కవి పల్లిపట్టు నాగరాజు కవితా సంపుటి ఏలై పొడిసింది 52 కవితల ఆభరణం. పేరుకు తగ్గట్టే చాలా సమస్యలు తీర్చడానికి ప్రయత్నించింది పుస్తకం. రాగి చెంబు, రేషన్ బియ్యము, రాలిపడ్డ మామిడి పండు, సాకేదైనా శవాలు మావే, తోటకు పాదులు వేసిన, కలుపు తీసి నీళ్లు పోసిన మావి నిషిద్ధ పాఠాలే, ఇన్ని బాధల మధ్య రాలిపడిన చెమట చుక్కలే కవి అక్షరాలు. ఏ శ్రామిక కుటుంబం, ఏ జీవన సౌందర్యం, ఏ బహుజన కుటుంబ, ఏ కళా తత్వం, ఏ దళిత కుటుంబం, ఏ బతుకు సంఘర్షణ, ఏ పీడన, ఏ వేదన, ఏ లేమితనం, ఏ లొంగుబాటు, ఏ కుంగుబాటు, ఏ ఆకలి పూటలు, అల్ప సంతోషం, నీ అధిక దుఃఖం, నీ అవమానాల కోసం వెనుక ఉండి నడిపిస్తున్నాయేమో, మాట్లాడిస్తున్నాయేమో, అవన్నీ నన్ను సాహిత్య లోకంలోకి, కవిత్వంలోకి మళ్లించాయేమో అనిపిస్తుంది అంటాడు కవి పల్లిపట్టు. న్యాయంగా కవిత్వాన్ని దోసిళ్ల నిండా ఎత్తుకుంటున్న కవి ఎలా నిద్రపోతాడు? కాలం కనురెప్పల కింద ఇసుకై కరకరా తెగ్గొస్తున్నప్పుడు, గుండె గడియారంలో దిగులుగా తిరుగుతున్న నిమిషాలను చూస్తూ, దేహంలో నిషేధపు శూలాలు కసుక్కున దిగుతున్నప్పుడు నిమ్మళంగా నేనెలా ఉంటాను అంటూ నిద్రరాని కళ్ళు మనకు బిగిస్తాడు.